గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలు వ్యవసాయ పనులు లేక ఇతర ప్రాంతాలకి సుదూర ప్రాంతాలకి వలసలో పోతున్నటువంటి పరిస్థితిని నివారించడం కోసం కేంద్రంలో యూపీఏ ప్రభుత్వంకి వామపక్షాలు మద్దతుగా ఉన్నటువంటి సందర్భంలో వ్యవసాయ కూలీలకి ఉపయోగపడేటటువంటి ఉపాధి హామీ చట్టాన్ని సాధించినటువంటి పరిస్థితి ఉంది. ఈ చట్టం పేర్ల పూర్తిగా వివక్షతో ఉన్నటువంటి బీజేపీ పాలకులు, కూలీల అభివృద్ధిని పట్టుకోలేనటువంటి పాలకులు ఈ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా కార్పొరేట్లకి అప్పజెప్పాలనేటటువంటి పేరుతో ఈ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా ఉన్నటువంటి ఈ చట్టాన్ని మార్చివేసి ఈరోజు వికసిత భారత్ అనేటటువంటి పేరుతో బీబీజీ రామ్జీ అనే పేరుతో దీన్ని తీసుకొచ్చారు. పేదలు రాముని పేరు జపించాలనేటటువంటి పేరుతో ఈ చట్టాన్ని చేశారు. నిజంగానే వీళ్ళకి చిత్తశుద్ధి ఉండి రాముని పేరు పెట్టాలనేటటువంటి చిత్తశుద్ధి ఉంటే ఈ పేదలకు ఉపయోగపడుతున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని పట్టణాలకు కూడా విస్తరింపజేసి దానికి ఆ పేరు పెట్టుకునేదానికే ఊరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ దీన్ని పూర్తిగా మార్చేసి ఈరోజు క్షేత్రస్థాయి నుంచి జాబ్ కార్డులు ఇవ్వడం దగ్గర నుంచి మొత్తం అంతా కూడా మొదటి నుంచి ప్రారంభిస్తున్నారు. 2 నెలల పాటు పూర్తిగా పనులు లేకుండా చేస్తున్నారు. కూలీలకి ఎప్పుడు అవసరమో అప్పుడు పనులు చెప్పేదానికి బదులుగా ప్రభుత్వం పెట్టాలనుకున్నప్పుడు చెప్తే పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఈ పథకాన్ని ఈరోజు రాష్ట్రాల మీదకి నెట్టేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకని దీన్ని అందరూ కూడా వ్యతిరేకించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాను. అందుకని ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ ఉపాధి హామీ చట్టం ఏ వారం రోజులు చేసినటువంటి డబ్బులు ఆ వారంలో వేతనాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ మదనపల్లిలో 6 నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. 6 నెలల బకాయిలు ఉన్నాయి. ఏ విధంగా కూలీలు దాన్ని బతకాలి, ఏ విధంగా కూలీలు దీని మీద ఆధారపడి ఉండాలో ప్రభుత్వం చెప్పాలి. అందుకనే వేతనాలు ఇవ్వకుండా పోతే వాళ్ళే ఉపాధి హామీని నిర్లక్ష్యం చేస్తారు, వదులుకుంటారు అనేటటువంటి పేరుతో ఈరోజు పాలకులు వ్యవహరిస్తూ ఉన్నారు. అందువల్ల సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నది ఏంటంటే బకాయి ఉన్నటువంటి వేతనాలను వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే దీన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. వ్యవసాయంలో యంత్రాలు వచ్చేసినాయి, వ్యవసాయ పనులు జరగడం లేదు, ఉపాధి హామీ కూలీలు రావడం లేదు, కూలీలు వేతనాలు రావడం లేదు. అందువల్ల వీళ్ళని ఆదుకోవాలంటే భూ పంపిణీ మార్గం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేనే లేదు. ఇప్పటికే మిగులు భూములు పెద్ద ఎత్తున ఉన్నాయి. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు బీడు భూములుగా ఉన్నాయి. ఉన్నటువంటి దరఖాస్తు భూముల్ని, అసైన్మెంట్ ల్యాండ్లని పెద్ద వాళ్ళందరూ కూడా ఆక్రమణ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ భూమి లేని వ్యవసాయ కూలీలు, ముఖ్యమైనటువంటి దళిత కుటుంబాలకి భూములు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల వెంటనే మిగులు భూములన్నింటినీ కూడా సర్వే చేసి భూమి లేని వ్యవసాయ కూలీలు ఎవరెవరు ఉన్నారో వాటన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ కూడా భూములు ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఖచ్చితంగా పేదలందరినీ కూడా సమీకరించి ఎక్కడైతే మిగులు భూములు ఉన్నాయో వాటిల్లో ఎర్ర జెండాలు పాతి ప్రజలకు పంచుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం చేస్తుందా లేకుండా మేమే సాధించుకోవాలన్నా ప్రభుత్వమే చెప్పాలని చెప్పి హెచ్చరిస్తూ ప్రజలందరికీ కూడా పేదలందరికీ కూడా భూములు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గ్రామీణ పేదలకు అంతో ఇంతో ఉపయోగపడేటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసి వేరే పేరుతో ఉన్న స్కీములు కూడా పేద ప్రజలకు ఉపయోగపడని విధంగా తయారు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఇంకా వేతనాలు పెంచాలని, పనిదినాలు పెంచాలని ఒకవైపు డిమాండ్ చేస్తూ ఈ స్కీమును పట్టణ ప్రజలకు కూడా, పట్టణ పేదలకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్న ఈ సందర్భంలో ఉన్న స్కీమును కూడా ఎత్తివేసే విధంగా, పొమ్మని లేక పొగబెట్టే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ప్రవర్తిస్తూ ఉంది. రాష్ట్రాల నెత్తిన 40% డబ్బులు వేయడమే కాకుండా 10 దినాలు కూడా 60 రోజుల కంటే పెంచకూడదని ఇటువంటి రకరకాల ఆంక్షలు పెట్టి ఈరోజు మొత్తం చట్టాన్ని రద్దు చేసి దాన్ని ఒక స్కీమ్గా మార్చేశారు. స్కీమ్గా మారిస్తే వచ్చిన నష్టం ఏమంటే అది పేదలు తమ హక్కును కోల్పోయి ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యాలపైన ఆధారపడవలసి వస్తుంది. కనుక ఈ జీ రామ్జీ అనే పెట్టిన ఈ పేరు
పేదలను ఉపసంహరించారు. ఆ చట్టాన్ని కూడా రద్దు చేసి గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ చట్టాన్ని కొనసాగించవలసిందిగా సిఐటియుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని పేదలు నిరంతరం పెరిగిపోతూ ఉన్నారు. వారి పట్ల కేంద్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగాను, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఉంది. ఈ పరిస్థితుల్లో భూమి లేని పేదలందరికీ కూడా భూములు కేటాయించాలని, అదేవిధంగా ఇంతవరకు చేసినటువంటి ఉపాధి హామీ పని చట్టంలో ఉన్న బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా మదనపల్లె మండలంలో ఉన్నటువంటి పేదలందరినీ సమీకరించి ఈ కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఈ ప్రభుత్వం మెడలొచ్చేంత వరకు పోరాడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.